రైతు సోదరులకు వచ్చేసి నమస్కారం అండి. మనం ఈ రోజు వచ్చేసరికి వెల్లటూరు గ్రామంలో ఉన్నాండి. వెల్లటూరులో మెలీనా సీడ్స్ వారి సీతా 170 అనే విత్తనాన్ని రైతు ప్రదర్శన క్షేత్రం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు చూడడానికి రైతులు వచ్చారు, రైతుతో పాటు మా డిస్ట్రిబ్యూటర్ గారు వచ్చారు. ఈ విత్తనం ఎలా ఉంది ఏంటి వేసిన రైతు మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరన్నా? ఒక్కలగడ్డ మునయ్య. ఒక్కలగడ్డ మునయ్య. మీ ఊరు? వెల్లటూరు. వెల్లటూరు. మీరు వేసినటువంటి విత్తనం పేరు ఏందన్నా? మెలీనా సీడ్స్ వారి సీత 177. మెలీనా సీడ్స్ వారి సీత 177 వేశారు. 177 విత్తనం వేశారు కదా, ఎక్కడ తెచ్చుకున్నారు మీరు? విత్తనం జయలక్ష్మి సీడ్స్ లో. జయలక్ష్మి సీడ్స్ తెచ్చుకున్నారు. విత్తనం వేసుకున్న తర్వాత మీరు వేసుకున్న తర్వాత మీకు విత్తనం ఎలా అనిపించింది అన్న? విత్తనం ఫస్ట్ కాడ నుంచి తెగుళ్ళు కానీ మొత్తం చెప్పండి. కాయ సైజ్ బాగా వచ్చింది, తెగుళ్ళు కాగింది, బాగా గుత్తులుగా కాసింది. విత్తనం వేసుకోదగ్గ విత్తనం వేసుకోవచ్చు అంటారు. విత్తనం వేసుకోవచ్చు. ఏదైనా 35 కాడ నుంచి 40 లోపు వస్తుంది. కాయ సైజ్ ఎలా ఉంది అనుకుంటున్నారు? కింద నుంచి పైదాకా కాయ సైజు ఒకే సైజు ఉంది. కింద నుంచి పైదాకా ఒకే సైజు ఉంది. బాగా గుత్తులుగా కాసింది. కాపు దగ్గర కాపు చిక్కటి కాపు కాసింది. రైతు సోదరులారా, కాపు అయితే చాలా బాగుంది. మీకు ఎక్కడ చూసుకున్నా ఇది జంట గెనుపులు, తెగుళ్ళు కూడా తక్కువ. బాబాయ్ ఎవరు బాబాయ్? ఏం పేరు మీ పేరు? గుడిపాటి సుబ్బయ్య. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరం నుంచి చేస్తున్నారు మీరు తోట? 20 ఏళ్ళు బట్టి. ఈ వెరైటీని చూసారా ఎక్కడన్నా? లేదు. ఎలా ఉందంటారు? నెంబర్ 1 అండి సార్. నెంబర్ 1 విత్తనం మాత్రం నెంబర్ 1. నేను ఆడికో చెప్పని చెబుతున్నాను. ఇంత మాత్రం కాసిన మొగడు నా ఆడి లాభలేదు. మీ తోటి రైతులకి ఇత్తనం గురించి ఏం చెప్పగలరు? నెంబర్ 1 చెబుతా. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు. కాపు తెల్లగా ఉన్నదా మీకు దాంట్లో? అసలు లేదు. తెల్లగా లేదు సార్. లేదు. 800 ఎకరాలు పడితే మీ ఊర్లో? మా ఊరు మొత్తం చెట్లే మొత్తం పోయి నాశనం అయ్యి. ఇది ఒక్కటే నెంబర్ 1 ఉంది. అసలు నాకు చూస్తే ఇంత మాత్రం కొమ్మ కాసిన చెట్టు మా ఊరు లోపల లేదు. దగ్గర పంటారా అసలు? ఇంకేందో సార్ చెట్టు గారు ఇంత మాత్రం కాస్తే చాలు మాకు. దిగుబడి అసలు లేవు సార్. లేవు సార్. ఇది కాసింది ఎంత వచ్చింది? ఎకరానికి 30 వస్తాయి. తేలకు వస్తాయి 30. కాపు బాగా చెక్కదనమాట. అసలు ఇంత మాత్రం విత్తనం మొగోడు విత్తనం లేదు. లేచాడు జడ కాపు కూడా చూడు దగ్గర. మా ఊరి మొత్తం పోయి నాశనం అయిపోయింది. మా ఊరి మొత్తం అదే కాపు చూసుకోండి. చూడు వస్తుంది తెగులుందా? ఇది అదిగో ఎదురు కూడా ఇదే. ఏదన్నా కానీ దోమ లేదు విత్తనానికి. ఈ రోజు చూస్తే ఫిబ్రవరి 13వ తారీఖు. అసలు మీరు మోసం సార్. ఏంది విత్తనాలు ఒకరికి అందరికి తల వచ్చింది. కొత్తగా వచ్చిందా? తెలియదు సార్. ఏ ఊరు? మాది పలుకుడుతండి సార్. ఏం పేరు? మూడవది రామచంద్ర నాయక్. ఎలా ఉందన్న వెరైటీ? వెరైటీ బాగుంది సార్. కాపు గాని, కింద నుంచి కాయలు గాని, పైన పచ్చి కాయలు గాని, హైట్ మాత్రం బాగానే పెరిగింది. నల్లి మల్లి ఏం లేదు, బొబ్బ ఏం లేదు, బాగానే ఉంది క్వాలిటీ. ఎన్ని గంటలు వస్తుంది అనుకుంటున్నారు? 35 నుంచి 40. అది మీరు సాటి రైతులు తోటి రైతులకు ఏం చెబుతారు మీ ఊరు వాళ్ళకి గాని? మా ఊరు వాళ్ళకి కాపు బాగుంది, విత్తనం బాగుంది అని చెప్తాం. మనకి ఎండుకాయ అనేది ఎట్లా ఉందన్న? ఎండుకాయ బాగానే ఉందండి, తారుకాయ లేకుండా బాగుంది. క్వాలిటీ బాగానే ఉంది సార్. నేను కాటాకు వస్తుందా? కాటాకు వస్తుంది. చెట్టు చూడండి రైతు సోదరులాగా, కనీసం హైట్ చూడండి ఒకసారి. మినిమం 5 అడుగులను చూడండి చెట్టు పెరగడం. 4.5 నుంచి 5 అడుగులు ఏ చెట్టు చూసుకున్నా సరే. హైట్ లో గానీ కాపులో గానీ పెరగటం బాగానే పెరిగింది. కాపు వచ్చేసి జంట పెరిగింది. కాపు కూడా బాగానే ఉంది. చాలా నల్లి దెబ్బకు తట్టుకుని ఉందంటే నయమే. ఇంకా చాలా వరకు వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 13వ తారీఖు. అవునండి. ఈ రోజు కంటే దాదాపు శివరాత్రికి దగ్గర కొన్నా గానీ మనకి ఈ మాత్రం ఉందంటే క్వాలిటీ బాగుందండి. అసలు నల్లి గాని ఏదో గాని అసలు ఏమి లేకుండా తాలూకాయలు కూడా లేవు. ఈ 35 కాడ నుంచి 40 వస్తుంది. ఈ క్వాలిటీ మొత్తం బాగానే ఉంది. ఏడు చూసినా గానీ తేజాలు కానీ నల్లికి తట్టుకోలేకపోతాను. మన చుట్టుపక్కల పక్కన చూసినా గానీ నల్లి ప్రభావం బాగుంది. అయినా గానీ మనకి ఇప్పుడు ఏదో డిసెంబర్ ఆఖరు జనవరి స్టార్టింగ్ లో ఉన్న వర్ణం ఉంది. మన శివరాత్రికి దగ్గరలో ఉన్నా గానీ మెలీనా కంపెనీ వాళ్ళది సూపర్ అండి. ఆడు చూసినా గానీ 117 గానీ 116 గానీ ఇప్పుడు సీత గానీ ఆడు చూసినా గానీ నల్లి అనేది నేను చూస్తూనే ఉన్నా. మాకెళ్ళి కూడా వేశారు 116.
అస్సలు జమున నంబర్ 1 ఉంది. కొన్ని వేరే విత్తనాలు అనేది పోయినాయి. ఇది మేము ఈ వచ్చే సంవత్సరం వేయాలంటే మెలినా వాళ్ళదే వేద్దామని అనుకుంటున్నాం. అది ఇది అన్న పెట్టుబడి మనకి ఈ రైతు కూడా మనకి ఇప్పుడు దాదాపు 10 కట్టలేనంటారు. పెట్టుబడి తక్కువలో కాసిందంటారా? చాలా 10 కట్టలేనా? 10 కట్టలే అసలు చాలా తక్కువ. అసలు పెట్టుబడి 10 కట్టలంటే పర్వాలేదు. అలాగే మనతో పాటు మా డిస్ట్రిబ్యూటర్ గారు ఉన్నారు. వారి మాటల్లో కూడా ఇత్తనం ఎలా ఉంది ఏంటి, వారికి కొంత రైతులు వేసిన రైతు మళ్ళీ వాళ్ళ అనుభవాలు మా డిస్ట్రిబ్యూటర్ గారికి వచ్చి చెప్పారు. అది ఏంటి అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, మాది వినుకొండ జయలక్ష్మి సీడ్స్ ఏజెన్సీ. నా పేరు శ్రీనివాసరెడ్డి. ఈ వెరైటీ వచ్చేసి పోయిన సంవత్సరం 7 కేజీల చిల్లరమ్మాను. కొత్త వెరైటీ, ఇది ఎలా ఉంటుందో ఏందో అని కొంచెం భయపడ్డాను ఫస్ట్. తర్వాత వచ్చి ఈ సంవత్సరం వచ్చి చాలా బాగుందని చెప్తున్నారు రైతులు. వచ్చేసి చాలా మంచి వెరైటీ ఇది రైతులకు మాటల్లో చాలా బాగుంది. కాయ సైజు ఉంది, కాపు చిక్కదనం ఉంది, తెగులు కూడా తక్కువగా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్తున్నారు. ఈ చిక్కదనం కూడా చాలా బాగుంది, బాగా దగ్గర కాపు ఉంది. సైజు కూడా కరెక్ట్ సైజు ఉంది. ఇది అంత సైజు అంతా ఒకే సైజు ఉంది. బాగుంది వెరైటీ మటుకి. ఇది రైతులందరూ చాలా బాగుందని అంటున్నారు. వాళ్ళందరూ బాగుందన్నారంటే రైతు మాటల్లోనే విన్నాం మనం ఇక్కడ. ఈ అన్న మంచిగా చెప్పాడు బాగుందని. అట్లాగా రైతులందరూ బాగుందన్నదే మేము అమ్మటానికి కూడా సిద్ధంగా ఉంటాము. ఏది పడితే అది అమ్మాలంటే మాకు కూడా భయంగానే ఉంటుంది. కొంచెం ధైర్యంగా ఉండాలని రైతులు చెప్పి, రైతులు ఏదైతే బాగుందంటారో అదే అమ్మటానికి ముందుకెళ్తాం మేము. మీరు కూడా వచ్చే సంవత్సరం మంచిగా వేసుకొని ఈ రకాన్ని అందరూ బాగుండాలని, దేవుడు అందరిని సల్లంగా చూడాలని మేము కోరుకుంటున్నాము. మీరు వచ్చేసరికి మెలినా కంపెనీ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్ డిస్ట్రిబ్యూషన్? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు చేస్తున్నారు. ఈ 6 సంవత్సరాలు చేస్తున్నారు కదా, దీని కంపెనీ గురించి మీకు రైతుల నుంచి కానీ కంపెనీ తరఫున కానీ ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? రైతుల నుంచి మీకు ఏమైనా కంప్లైంట్లు ఏమైనా వస్తున్నాయా? ఈ వెరైటీ వచ్చేసి టోటల్గా ఈ కంపెనీ ఏది అమ్మినా కానీ ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పటివరకు రైతులు కూడా ఎక్కడా కూడా నాకు ప్రాబ్లం చెప్పలేదు. చెప్పినా కానీ ఏదైనా మొలక ఇట్లా ప్రాబ్లం ఉందని వెళ్ళినా కానీ అంటే అక్కడ మన ప్రాబ్లం లేదు, అక్కడ బాగానే ఉంది, మొక్క కూడా మంచిగానే ఉన్నాయని చెప్తారు. మేము కూడా మొలకలు కడతాము. వచ్చిన ప్రతి కంపెనీది కూడా మొలక కట్టి చూసుకొనే బయటకు రైతులకి అమ్ముతూ ఉంటాం మేము. ఎక్కడా కూడా ప్రాబ్లం, ఈ కంపెనీ అసలు ఇంత మటుకి ఎక్కడా కూడా మొలక ప్రాబ్లం అనేది నాకు ఇంత మటుకు రాలేదు. బాగుంది వెరైటీ అయితే మటుకి. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉంది. కంపెనీ మంచి కంపెనీ. ఏ వెరైటీ అమ్మినా కూడా బాగానే ఉంది అని చెప్తున్నారు. మంచిగా ఉంది. సార్ మీరు రైతులు కూడా ఒకసారి చెప్పండి, మీకు ఎలాంటి అనుభవం లేదు, రైతులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు కూడా రైతులు చెప్పండి. ఈ కంపెనీ గురించి ఎవరైనా కంప్లైంట్ చెప్పారా ఏంది? నాకు తెలిసి ఈ కంపెనీలో ఇంతవరకు కంప్లైంట్లు వచ్చే దాఖలాలు లేవు. ఏదైనా చెప్పినా ఫేక్ కంప్లైంట్ తప్ప ఒరిజినల్ కంప్లైంట్ అయితే ఉండవు సామాన్యంగా. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ కంటే వాళ్ళని కూడా కనుక్కోవచ్చు మీ కంపెనీ గురించి ఏందా అని. దీనికి వచ్చే స్టాండర్డ్ వచ్చేసి R&D బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసరికి R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కొత్త ఇత్తనాలు తయారు చేసే కంపెనీ. కొత్త ఇత్తనాలు తీసేటువంటి కంపెనీ అనమాట ఇది. మాది వచ్చేసరికి జమున ఒకటి, సౌందర్య ఒకటి. ఈ సంవత్సరం వచ్చేసరికి సీత అని కొత్త వెరైటీ ఇచ్చారు. ఈ సంవత్సరం ఇచ్చిన వాళ్ళు మొత్తం చాలా బాగుందన్నారు. అదొకటి. మీకు వచ్చేసరికి వెనక ఇదిగో ప్యాకెట్, వెనక ప్రతి ఒక్క ప్యాకెట్కి మీరు కొన్న మా కంపెనీ ఏ ప్యాకెట్ అయినా సరే ఇదిగో వెనక ఈ QR కోడ్ ఉంటుంది. ఇది కనుక మీ పెద్ద మొబైల్లో స్కాన్ చేస్తే దాంట్లో మొలక శాతం ఎంత, ఇత్తనంలో నాణ్యత ఎంత, దాంట్లో ప్యాకెట్లో ఎన్ని ఇత్తనాలు ఉంటాయి, ప్రతి ఒక్కటి మీకు మీ మొబైల్లోనే కనబడుతుంది. ఎమ్మటే స్కాన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కొట్టగానే ఎమ్మటే కనబడుతుంది దాంట్లో. అలా కనబడ్డప్పుడు మీకు ఏమైందంటే మన ఇత్తనాలు 10,000 ఆడుతాం, 12,000 ఆడుతాం ఐడియా ఉంటుంది కదా. దాన్ని బట్టి ఒక ప్యాకెట్ అదనంగానే తక్కువగా తీసుకోవచ్చు. ఇత్తనాలు కనబడుతుంది కాబట్టి. కొంతమంది మరి ఒక్కసారి అల్లిగాని ప్యాకెట్ తీసుకోవడానికి అవసరం లేదండి. ఈ కంపెనీ ఇత్తనాలు ఏదైనా సరే ఎకరానికి 10-12 ప్యాకెట్లు సరిపోతాయి. 10,000 నుంచి 12,000 కాడికి ఎక్కువ నాటకూడదు ఈ మొక్కలు. ఒకటి, మీరు అవకాశం ఉన్నందుకు పంట మార్పిడి చేసుకోండి, ఎరువు తోలుకోండి. అలా చేసుకుంటే ఎడంగా నాటుకుంటే ఏమైతే మీకు చెట్టు గాలి తోలుతుంది బాగా. మీరు దగ్గర అయితే కాయలు ఎక్కువ కాతారు కదంతా ఒట్టి మాట. ఎంత ఎడంగా నాటినా కాపు వచ్చి చిక్కదనం వచ్చింది. ఎడంగా నాటితే గాలి తోలుద్ది, కొట్టిన మందు చుట్టి నడబడిద్ది. ప్రతి ఒక్క రైతు ఇత్తనాలు మాత్రం ఎడంగా నాటుకోండి. మెలినా కంపెనీ వాళ్ళు ఇత్తనాలు వేసుకోవాలని కోరుకుంటున్నాను.